ఉమ్, ఎలా ఎలా ఉన్నారు అందరూ? హౌ ఆర్ యు ఆల్? హాయ్ సార్, గుడ్ మార్నింగ్. శిరీష్ గారు గుడ్ మార్నింగ్. సిన్సియర్ స్టూడెంట్స్. జ్యోతి గారు. సో డిఫరెన్స్ తెలుస్తుంది ఈ 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి when you started doing ప్రాణాయామం and meditation? Yes, no? తెలుస్తుంది సార్, కొంచెం లేజినెస్ తగ్గింది. వెరీ గుడ్. ఇంకా ఇంకేమేమి అయ్యాయి చెప్పండి. ఇంకొంచెం యాక్టివ్ గా ఉన్నాము. వెరీ గుడ్. ఇంకా శ్యామల గారు, హౌ ఆర్ యూ ఫీలింగ్? నేను నిన్నే జాయిన్ అయ్యాను సార్. మొన్న జాయిన్ అయ్యాను కానీ స్టార్ట్ అయిపోయింది సార్ క్లాస్. నిన్నే Okay. చేశాను, కాకపోతే కొంచెం బెటర్ గానే ఉంది సార్, బానే ఉంది. Very good. చెవులు దిబ్బిళ్ళుగా ఉన్నాయి మొన్నంతా, నిన్నైతే అది ఫ్రీ అయింది సార్. Very good. Very good. Very good. యా, ఫిజికల్ ఎలిమెంట్స్ అన్ని పోతాయి. శిరీష్ గారు ఎలా ఉన్నారు మీరు? బాగున్నాను సార్, డే మొత్తం ఎనర్జెటిక్ గా ఉన్నాను. సో మీరే ఫస్ట్ ఇన్ క్లాస్, మీరే రోజు రెగ్యులర్ గా టైంకి వచ్చి క్లాస్ అంతా బాగా అటెండ్ అయ్యి ఫాలో చేస్తుంది. గుడ్. అందరూ అలా చేస్తే డెఫినెట్ గా యూ కెన్ ఫీల్ దట్ ఎక్స్పీరియన్స్. మీలోనే మార్పు మీరు చూడొచ్చు. కానీ ఏంటంటే మంచి ఎప్పుడైనా మంచి పని చేయడానికి ఎఫర్ట్ కావాలి, అవునా కదా? ఎస్. అవును ఇప్పుడు సార్. చూడండి, ఇప్పుడు చూడండి, మనం రోజు పొద్దున్నే పాలు తాగే అలవాటు ఉందనుకోండి, మంచిదే, మంచి పనిగా. కాల్షియం వస్తుంది, B12 వస్తుంది చాలా. సో దానికి ఏం కావాలి? పొద్దున్నే పాలతను వెళ్ళి గేదె దగ్గర, ఆవు దగ్గర ఏం చేస్తాడు? పాలు పితుకుతాడు. పితికి తీసుకొని, ఎంత ఎఫర్ట్ ఉంది కదా, బండి వేసుకొని వాటిని పెట్టుకొని తీసుకొని వచ్చి మనం పోసి అప్పుడు మనం తాగుతాం. వేస్తాను ఇంత ప్రాసెస్. అదే కొంతమంది అడిక్షన్ అలవాటు అవుతుంది. అడిక్షన్ అంటే మందు ఇవన్నీ తాగుతారు కదా, అవి ఏం చేస్తాం? మనం వెళ్ళి చేసుకొని తాగుతాం. వేస్తారా? చెడు చేయటానికి ఈజీ, 1 minute లోనే వెళ్ళి చేసేయచ్చు. కానీ మంచికి చాలా ఎఫర్ట్ కావాలి. సో మన బాడీలో కూడా మార్పు చెందాలి, మనస్థితి మారాలి అంటే వీ నీడ్ టు పుట్ సమ్ ఎఫర్ట్. అన్నా? అవును సార్. దానికి కొంత క్రమశిక్షణ అవసరం. క్రమశిక్షణ అనేది డెఫినెట్ గా ప్రతి ఒక్కరిలో అవసరం. ప్రపంచంలో ఉంది. ముందు మనకు లేదు సార్, 5:30 కంటే 6 అవుతుంది సార్. అవును. మీకుంది సార్, కాదు సార్, మాకు లేదు. కరెక్ట్ మీరు వచ్చేస్తున్నారు. అలాంటి అందరికీ ఉంటుంది, కాకపోతే దాన్ని కరెక్ట్ ప్లేస్ లో. ఇప్పుడు నేను సర్జరీ దగ్గర వచ్చాను. ఫస్ట్ రోజు ఒక్క రోజు ఇంట్లోనే ఉన్నాను, సెకండ్ రోజు హాస్పిటల్లో ఉన్నాను, డ్యూటీలో ఉన్నాను. థర్డ్ డే నిన్న నేను బయటకు వెళ్ళాము, చీరాల్లో ఉన్నాము. ఈ రోజు మళ్ళీ సర్జరీకి వచ్చాను. సో ఇట్స్ ఓన్లీ మైండ్ లో డిసైడ్ చేయటం అంతే. నేను ఇద్దాం అనుకున్నా, నేను ఇప్పుడు హాస్పిటల్ నుంచే చెప్తున్నారా సార్? హాస్పిటల్ నుంచి చెప్తున్నాను. సో ఇట్స్ హౌ చాలా సార్లు లైఫ్ ఫీలింగ్స్ మీద, కమిట్మెంట్ మీద, దేని మీద బేస్ చేయాలి చెప్పండి? జీవితము దేని మీద బేస్ చేసుకోవాలి మనం? ఫీలింగ్స్, కమిట్మెంట్? రెండు కావాలి కదా సార్. సరే ఏమైంది? సర్జరీ జరుగుతుంది, సర్జరీ స్టార్ట్ అయింది. సో ఏం చేశాను, నాకు ఒక ఫీలింగ్ వచ్చింది, అబ్బా ఇవాళ ఒక్కరోజు చేయొద్దులే, నాకు చేయబుద్ధి అవ్వట్లేదు అని ఫీలింగ్ తోటి ఉన్నాడు. ఏమవుతుంది? పేషెంట్ చనిపోతాడు కదా. కమిట్మెంట్ మీదే సార్. సరే, మీరు మీ ఇంట్లో వాళ్ళందరికీ అన్నం వండుదామని స్టార్ట్ చేశారు. అన్నం వండుదాన్ని స్టార్ట్ చేసిన తర్వాత సగం అన్నము ఉడికాక, అబ్బా ఇవాళ ఎందుకులే, ఇవాళ ఒక్కరోజు వండకపోతే ఏమవుతుంది?
సారీ, నెట్వర్క్ ఇష్యూ వచ్చింది. ఓకే ఓకే, ఎస్. సో ఎక్కడి వరకు వచ్చాము? అన్నం వండుతున్నాము. అన్నం మధ్యలో దగ్గర ఉడికే మధ్యలో, ఇంకా ఉడకలేదు మధ్యలో అంటే ఇవాళ ఒక్కరోజు ఉడకకుండా, ఇవాళ ఒక్కరోజు వండకుండా ఉంటే అయిపోతుంది. సో ఫీలింగ్ మీద బేస్ చేస్తే ఏమవుతుంది? అన్నం తినరు. సగం సగం అన్నమే పాడైపోతుంది. ఎస్, అర్థమైందా? సో లైఫ్ బేసిస్ ఆన్ యువర్ కమిట్మెంట్. కమిట్మెంట్ అంటే మైండ్ లో ఉన్నటువంటి కమ్ వాట్ మే ఐ విల్ డూ ఇట్, ఏది ఏం జరిగినా సరే చేస్తాను అన్న భావమే. అది ఎప్పుడు వస్తుందంటే మైండ్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు. మైండ్ స్ట్రాంగ్ కావాలంటే ఏం చేయాలి? రోజు ప్రాణాయామ మెడిటేషన్ చేయాల్సిందే, ఇంకా వేరే ప్రాసెస్ ఏమీ లేదు. ఓకేనా? ఎస్. సో ఈరోజు భస్త్రికా ప్రాణాయామం నేర్చుకుందాం. భస్త్రికా ప్రాణాయామం ఎలా నేర్చుకుంటామంటే, సో చూడండి, పిడికి లోతులుగా పెట్టాలి. నేను కనిపిస్తున్నానా? ఒక్క నిమిషం కనిపిస్తున్నారు. స్పాట్ లైట్ చేస్తాను. కోహోస్ట్ చేసామా? ఓకే, ఎస్, కనిపిస్తున్నాయి కదా. సో చూడండి, లూజ్ ఫిస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్, పిడికి లోతులుగా భుజాలు ఎదురుగా పెడదాం. మోచేతులు పక్కటెముకలు తాకుతూ ఉండాలి. బ్రీత్ ఇన్, అవుట్, ఇన్, అవుట్, ఇన్, అవుట్. చూడండి ఇప్పుడు ఏం చేశాను ఇక్కడ? ఫస్ట్ శ్వాస తీసుకున్నాను, చేతుల పైకి వెళ్ళి వేళ్ళు విడగొట్టాను. తర్వాత మళ్ళీ శ్వాస వదులుతూ చేతులు యథాస్థానంలో తీసుకొచ్చాను. ఇన్, అవుట్, ఇన్, అవుట్, ఇన్, అవుట్, ఇన్, అవుట్. ఓకేనా? అర్థమైందా అందరికి? కొద్దిగా ఫోర్స్ఫుల్ చేయాలి. అయితే 3 rounds చేస్తాము భస్త్రిక, తర్వాత నాడీ శోధన ప్రాణాయామం చేస్తాము, తర్వాత భ్రామరి చేస్తాము, తర్వాత మెడిటేషన్ చేద్దాం. ఓకేనా? ఇవాళ 3 ప్రాణాయామ్స్, ఒక మెడిటేషన్ చేస్తాం. ఓకే, ఇప్పుడు కళ్ళు మూసుకుంటే పూర్తిగా అయ్యేంత వరకు కళ్ళు తెరవకూడదు. ఓకే, డన్. అందరికి నాడీ శోధన గుర్తుంది కదండి? నాడీ శోధన గుర్తుందా? భ్రామరి గుర్తుందా? భ్రామరి ఓకే. ఇప్పుడు కళ్ళు మూసుకుంటే పూర్తిగా అయ్యేంత వరకు కళ్ళు తెరవకూడదు, బెస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం. ఓకే, డన్. ఎస్, లెట్స్ ఆన్ క్లోజ్ అవర్ ఐస్. కళ్ళు మూసుకొని హ్యాపీగా కూర్చోండి. టేక్ ఎ డీప్ బ్రెత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. వన్ మోర్ డీప్ బ్రెత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. భస్త్రికా ప్రాణాయామానికి రెడీ అవ్వండి. బ్రీత్ ఇన్, అవుట్, in, 2, in, 3, in, 4, in, 5, in, 6, in, 7, in, 8, in, 9, in, 10, and relax. 10 అయిన తర్వాత చేతుల తొడల మీద, అరచేతుల ఆకాశం వైపు నిదానంగా చేయాలండి. జ్యోతి గారు, నిదానంగా. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, వెరీ వెరీ స్లోలీ, చాలా సున్నితంగా శ్వాస తీసుకుంటూ వదలండి. ఇంకొక రౌండ్ చేయండి మీ అంతటా మీరుగా. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, కంటిన్యూ, okay. After 10, relax. నాడీ శోధన ప్రాణాయామం స్టార్ట్ చేయండి. నాడీ శోధన ప్రాణాయామం.
9 rounds చేసి Brahmari చేసి then we'll meditate. Brahmari pranayam start చేయండి. ఇది అయిన వాళ్ళు 3 rounds of Brahmari pranayam. అయిపోయిన వాళ్ళు రిలాక్స్ గా కూర్చోండి. Now we'll start meditation. Relax గా కూర్చోండి.
ఇప్పుడు మనము పంచకోశ ధ్యానం చేస్తాము. సుఖంగా కూర్చుందాం. వెన్నెముక నిటారుగా, శరీరాన్ని విశ్రాంతిగా ఉంచండి. దీర్ఘమైన శ్వాసను తీసుకోండి. నెమ్మదిగా వదిలేయండి. మరోసారి దీర్ఘమైన శ్వాసను తీసుకోండి. లోపల ఆపుకొని నెమ్మదిగా వదులుతూ శరీరాన్ని విశ్రాంతిగా చేసుకోండి. మన పరిసరాల్లో వినిపించే అన్ని శబ్దాలు వినండి. అన్ని శబ్దాలని అంగీకరించండి. ఈ క్షణములో మన చుట్టూ ఉన్న వాతావరణంతో సామరస్యంగా ఉందాం. మరో శ్వాసను తీసుకోండి. నెమ్మదిగా వదిలేయండి. మన శ్వాసను తీసుకునేటప్పుడు శక్తి దొరుకుతుంది, వదిలే అప్పుడు శరీరముకు విశ్రామం దొరుకుతుంది. గమనించండి. మీ శరీరం యొక్క బరువుని జ్ఞాపకం చేసుకోండి. 50 కిలోలు, 60 కిలోలు, 70 కిలోలు, ఎంతైతే అంత. మీ శరీరం బరువంతా మీరెక్కడ కూర్చున్నారో అక్కడే ఉంచండి. మరో శ్వాసను తీసుకోండి. మళ్ళీ నెమ్మదిగా వదిలేయండి. ముఖములో చిరునవ్వుతో మరోసారి శ్వాసం పీల్చండి. శ్వాస వదులుతూ ముఖంలోని కండరాలు మరింత విశ్రాంతిగా చేసుకోండి.
మన శరీరాన్ని గమనిద్దాము. మన శరీరం ప్రకృతి, భగవంతుడు ప్రసాదించిన అందమైన బహుమానం. మీ శరీరాన్ని గౌరవించండి, ఆదరించండి. మొత్తం శరీరాన్ని విశ్రాంతి చేసుకోండి. ఈ శరీరానికి మనం చాలా రుణపడి ఉన్నాము. మన శ్వాసని గమనిస్తాం. ఈ శ్వాస శరీరంలోనికి వెళుతూ బయటికి వస్తూ మనల్ని జీవించాలని చేస్తుంది. మనం ఈ శ్వాసకి చాలా రుణపడి ఉన్నాం. చిరునవ్వుతో మన పిలిచే ప్రతి శ్వాసను గమనించండి. శ్వాసను పిలిచండి, వదులుతూ విశ్రాంతిని పొందండి. మన ఆలోచనలు గమనిస్తాం. మంచి ఆలోచనమైన లేదా చెడు ఆలోచనమైన యథాతథంగా అంగీకరించండి. మరో శ్వాసను తీసుకొని అతి నెమ్మదిగా వదిలేయండి. మన మనసులని లేదా చైతన్యాన్ని గమనిస్తాం. మన శరీరం ఒక బత్తి లాంటిది, దానిపైన వెలుగే జ్యోతి లాంటిదే మన మనసు. మన శరీర చుట్టూన మన మనసుని గమనిస్తాం.
మన భావనలు గమనిస్తాము. సుఖమైన భావనలు లేక అసుఖమైన భావనలు యథాతథంగా అంగీకరించండి. మరోసారి శ్వాసను పీల్చుకోండి. నెమ్మదిగా వదిలేయండి. ఈ క్షణములో మీ భావనలతో మీ సామరస్యంగా ఉన్నారు. మరొక్కసారి శ్వాసను తీసుకొని నెమ్మదిగా వదిలేయండి. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.
అన్ని ప్రయత్నాలు మానుకొని విశ్రాంతిగా కూర్చోండి. మీరు శాంతి స్వరూపులు, ఆనంద స్వరూపులు. మీలోని భావనలు గమనించండి. మీ ఆలోచనలు గమనించండి. ఒక దీర్ఘ శ్వాసను పీల్చండి, నెమ్మదిగా వదిలేయండి. ఒక దీర్ఘ శ్వాసను పీల్చండి, నెమ్మదిగా వదిలేయండి. నెమ్మదిగా నెమ్మదిగా మీ శరీరాన్ని, వాతావరణాన్ని గమనిస్తూ అతి నెమ్మదిగా కళ్ళు తెరవండి.
ఆర్ యూ ఫీలింగ్? ఎస్, గుడ్. బాగుంది సార్. వీడియో రోజు రోజుకి ఫీలింగ్ గుడ్. వెరీ గుడ్, చాలా బాగుంది. రోజు రోజుకి బెటర్ గా ఉంటుంది బాగా. హలో, వినిపిస్తుందండి? కెన్ యూ హియర్ మీ? ఎస్ అండి. వినిపిస్తుందా? ఎస్ ఎస్. బాగుందా? How are you feeling? Good. Yes. సార్. ప్రశాంతంగా ఉందా? మైండ్ హ్యాపీగా ఉందా? ఉంది సార్. ఎప్పుడు అయిపోయిందో తెలియలేదు సార్. ఏంటండి? ఎప్పుడు అయిపోయిందో తెలియలేదు సార్. ఇప్పుడు మీ మాటలు విని ఎస్ ఎస్. అసలు ఏం జరుగుతుంది? అసలు మెడిటేషన్ లో ఏం జరుగుతుంది, అసలు ఏంటి అనేది రేపు చెప్తాను. త్వరగా అయిపోయినట్టు అనిపించింది సార్. ఎంత 6:20 అయిందమ్మా. మనం 25 నిమిషాలు మెడిటేట్ చేసాం. 25 minutes. ఎంతసేపు కూర్చున్నట్లుగా ఏదో 10 minutes కూడా అయిందా లేదా అనిపించింది. ఎస్ ఎస్. రేపు సీక్రెట్స్ ఆఫ్ మెడిటేషన్, అసలు మెడిటేషన్ లో ఏం జరుగుతుంది, ఏంటి దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది చెప్తాను. ఓకేనా? ఓకే. ఎస్. మీరు ప్రాణాయామ్స్ మాత్రం ప్రాక్టీస్ చేయండి. భస్త్రికా ప్రాణాయామ, నాడీ శోధన ప్రాణాయామ, భ్రామరీ ప్రాణాయామ, ఈ 3 ప్రాణాయామ్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఓకే సార్. శిరీష్ గారు చెప్తున్నారు. సిగ్నల్ వీక్ గా ఉన్నట్టుంది నాకు. నేను సార్ మాట్లాడచ్చా? చెప్పమ్మా. శ్వాస పీల్చేటప్పుడు ఎక్కువ పీల్చుతున్నాం కానీ వదిలేటప్పుడు అంత రావట్లేదు సార్. ఏం పర్వాలేదు. 3 రోజులే అయింది మనం స్టార్ట్ చేసి. అంటే నాకు ఎక్స్పీరియన్స్ చెప్పాలి కదా, దానికి ఏమన్నా చెప్తారు కదా అని. భస్త్రికా ప్రాణాయామ చేయండి. భస్త్రికా ప్రాణాయామ చేయండి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ కూడా మీరు చాలా స్లోగా చేయాలి. మీరు ఫాస్ట్ గా చేస్తున్నారు ఇలా. అలా కాదు. బ్రీత్ ఇన్, అవుట్, ఇన్, అవుట్, ఇన్, అవుట్. ఓకేనా? ఓకే. చేయండి. వస్తుంది. అట్లీస్ట్ ఒక 10 రోజులు చేశాక ప్రాక్టీస్ అవుతుంది. ఇది చేయండి ఇవాళ. ఓకేనా? సరే. రేపు బెనిఫిట్స్ ఆఫ్ మెడిటేషన్, అసలు మెడిటేషన్ ఏంటి, ఎందుకు చేయాలో దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే? ఓకే. See you all tomorrow. Bye. సార్ ఒక డౌట్ సార్. చెప్పమ్మా. ఎవరు? శిరీష సార్. శిరీష చెప్పమ్మా. సుదర్శన క్రియ అంటే మెడిటేషన్ కింద వచ్చిద్దా సార్? అది కాదమ్మా, అది వేరేది. అది చెప్తాను. అది క్లాస్ చేయాలి. అది డిఫరెంట్. చెప్తాను దాని గురించి కూడా. అది రేపు మాట్లాడతాను. ఓకే. నేను నేర్పిస్తాను. నేను టీచర్, సుదర్శన క్రియ టీచర్. నేను నేర్పిస్తాను. కానీ ఈ క్లాస్ లో నేర్పించలేము. అది దానికి సపరేట్ కోర్స్ ఉంది. ఆ కోర్స్ చేయాల్సి ఉంటుంది. చెప్తాను దాని గురించి. డీటెయిల్స్ కొంచెం చెప్తారా సార్? ఎంత చార్జ్ చేస్తారు, ఎన్ని రోజులు ఉంటది? చెప్తాను. రేపు మాట్లాడుకుందాం అన్ని. రేపు అసలు మెడిటేషన్ ఏంటి, సుదర్శన క్రియ ఏంటి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఏంటి, నేనేలో నా జర్నీ ఎందుకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ లోకి వెళ్ళాను, ఎందుకు ఈ టీచర్ అయ్యాను, ఇది రేపు మాట్లాడుకుందామా? ఎస్. ఓకే సార్. రేపటి వరకు వెయిట్ చేయండి. ఓకే. ఓకే. బాయ్. ఓకే అన్నయ్య, బాయ్.